శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము తులా రాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ తెలుసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంటది. అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో తులారాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు, దిన ఫలాలు, వార ఫలాలు, అలాగే పరిహారాలు మనం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. చూసుకుంటే తులారాశి వారికి ప్రెసెంట్ ఇక అన్ని గ్రహాలు రాశి నుంచి 6వ స్థానంలో వెళ్ళడం జరిగింది. తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఇంతకు ముందు ఏదైతే మీరు భయం ఏదైతే కాస్త ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పొందారో, ఎలాంటి విషయాలు అయితే కాస్త అలజడి ఎక్కువ చూశారో అది కాస్త రాబోయే రోజుల్లో తగ్గబోతుంది. కొద్దిగా భయం తగ్గబోతుంది. కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి. ఖర్చులు కాస్త రాబోయే రోజుల్లో చాలా పీక్ వరకు ఖర్చులు రాబోయే రోజుల్లో మీకు ఉండబోతున్నాయి. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఈ 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో షష్ఠ గ్రహ కూటమి అది మీ రాశి నుంచి 6th హౌస్ లో జరగబోతుంది. ఇది బాగుంటుందా బాగోదంటే బాగుంటది. మీరు జీవితాన్ని పోరాడుతూ ముందుకెళ్ళడానికి ఈ గ్రహాలు మీకు చాలా హెల్ప్ చేస్తుంటాయి. బికాజ్ ఎందుకంటే మీ రాశాధిపతి 6th హౌస్ లోపల ఎగ్జాల్టెడ్ గా ఉన్నాడు, రెట్రోగేట్ లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాల లోపల. అని కొన్ని విషయాల్లో కాస్త తెలియని విషయాల లోపల భయం పెరుగుద్ది. ఎందుకంటే మీ అష్టమాధిపతి 6th హౌస్ లో ఉండడం వల్ల లోన్ కావచ్చు, మీరు ముందు నుంచి ఏదైనా అప్పు కనుక చేస్తున్నట్లయితే, అప్పు కనుక చేసినట్లయితే అప్పుల వల్ల కొద్దిగా భయం పెరుగుతుంది ఆటోమేటిక్గా. 6th లార్డ్ కనుక 8th లార్డ్ కనుక 6th హౌస్ లో అయితే కాస్త అప్పుకు సంబంధించి విషయాల లోపల భయం పెరుగుద్ది, కాదనట్లేదు. రెండో విషయం ఏంటంటే రాశాధిపతి 6th హౌస్ లో ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కొద్దిగా ఎక్స్పాండ్ కాబోతుంది, కొద్దిగా పెరగబోతుంది. ఈ శుక్రుడు మళ్ళీ మేష రాశిలో వెళ్ళిన తర్వాత మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతవరకు కాస్త ప్రాబ్లమ్స్ అలాగే ఉంటుంటాయి. ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే 6th హౌస్ లోపల మీ 11th లార్డ్ కూడా ఉండబోతున్నాడు. సూర్యుడు కూడా 6th హౌస్ లోపల ఉండబోతున్నాడు. దాంతో పాటు ద్వాదశాధిపతి కూడా బుధుడు, ఏకాదశాధిపతి అలాగే ద్వాదశాధిపతి, ఈ 2 గ్రహాలు మీ జాతకం లోపల అంటే గోచరం లోపల 6th హౌస్ లో ఉండబోతున్నాయి. దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఇది బాగుంది. అప్పు చేయడానికి బాగుంది, అప్పు పెంచడానికి బాగుంది. కానీ అప్పు ఇవ్వడానికి అంత బాలేదు. ఈ సమయంలో కనుక మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా లేవు తులారాశి వారికి. అలా మీరు ఇస్తారన్న అవకాశం నాకు లేదు. ఎందుకంటే మీ దగ్గర అంతే ఇప్పుడు డబ్బు కూడా ప్రెజెంట్ లేదు కాబట్టి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ భాగ్యాధిపతి బుధుడు రాశి జాతకం లోపల గోచరం లోపల 6th హౌస్ లో ఉన్నాడు. ఇది కాస్త ఫాదర్ కి సంబంధించిన విషయం లోపల ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ లోపల పని చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని విషయాల లోపల బీ సెక్యూర్ గా ఉండడానికి ప్రయత్నించండి, అలర్ట్గా ఉండండి. ఇలాంటి విషయాల్లో కనుక ఏదైనా ఒప్పు కనుక చేస్తున్నట్లయితే కాస్త మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా లీగల్ గా కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. కుజుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. అది రాశి నుంచి మీ జాతకం లోపల కర్మస్థానంలో ఉండబోతున్నారు. ఈ కర్మస్థానంలో ఎప్పుడైతే కుజుడు వస్తాడో అప్పుడు ఈ 5 గ్రహాలకి నవమ పంచమ యోగం అవుతుంది. అప్పుడు ఈ నవమ పంచమ యోగం అవ్వడం వల్ల కుజుడు ఈ 5 గ్రహాలకి టార్గెట్ చేస్తాడు. అని కుజుడు మీ రాశిని మీ తుల రాశికి ధనాధిపతి అవుతాడు, సప్తమాధిపతి అవుతాడు, మారకుడు అవుతాడు. అంత యోగకారకుడు కాదు. పైగా నీచ స్థానంలో వెళ్ళబోతున్నాడు. ఇది బ్యాడా గుడ్ అంటే కొన్ని విషయాలకు చూసుకున్నట్లయితే ఇల్లీగల్ పని చేసేవారు, కొద్దిగా అంటే అధర్మానికి సపోర్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. ఎవరైతే చాలా న్యాయంగా పని చేస్తున్నారో, చాలా కష్టపడుతున్నారో, చాలా ఇది చేస్తున్నారో వాళ్ళ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. నేను లే అనట్లేదు, తప్పకుండా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇంతవరకు ఎలా ఉండే అలా ఉండదు, తగ్గుతుంది. ఇంతవరకు మీరు ఎలా అయితే చూస్తారో అలా అయితే ఉండదు. లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ కోర్టు లోపల ఏదైనా కేసు నడుస్తున్నట్లయితే అటు పక్క క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత
టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చాలా రిజల్ట్స్ మీ అనుకూలంగా ఉన్నా అంటే ఇంకా రిజల్ట్స్ మీ అనుకూలంగా లేవు, ఇంకా టైం పట్టుద్ది, కాస్త ఓపికతో ఉండండి. ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ ద్వాదశాధిపతి బుధుడు 6th హౌస్లో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు, రెట్రోగేట్లో ఉన్నాడు. ద్వాదశాధిపతి ఎప్పుడైతే రెట్రోగేట్ ఉంటాడో ఆ సమయకాలం లోపల ఖర్చులు అనవసరంగా ఎక్కువ అవుతుంటాయి. అనవసరమైన ఖర్చులు, ఆ ఖర్చు అవసరమా అని చూసుకుంటే తర్వాత గుర్తొచ్చుదారు ఇది అవసరం లేదు, మనమే కాస్త ఎక్కువ చేసామనిపిస్తుంటుంది. అయిగా ఇంకొక విషయం ఏంటంటే తోడుగా రాహు కూడా ఉన్నాడు. ఈ సమయకాలం ఎవరైతే ఫారెన్ లోపల వెళ్ళాలనుకుంటున్నారో, ఫారెన్ లోపల స్థిరపడాలనుకుంటున్నారో, ఫారెన్ లోపల గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫారెన్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది, ఫారెన్లో మంచి ఉద్యోగం దక్కే అవకాశం ఉన్నది. ఇండియాలో ఉండి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ కొద్దిగా జన్మస్థానం అంటే ఇప్పుడు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు వదిలేసి వేరే చోటు కనుక మీరు పని వెతికినట్లయితే దొరికే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకొక విషయం తెలుసుకోండి, ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు. ద్వాదశ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ఒకటి అవుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను చాలాసార్లు చెప్తుంటా, కేతు ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకి ధార్మిక పరంగా అట్లా ఆసక్తి ఎక్కువ పెరుగుతుంటుంది. భగవంతుడి పట్ల, దేవుడి పట్ల భక్తి భావన, సాధన, మంత్ర జపము, అనుష్ఠాన బలం పెంచుకోవడానికి కోరిక పురుతుంటుంది. ఎందుకు అలా తెలుసుకోండి. ద్వాదశ స్థానంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు కేతు ఉన్నాడు అని, అష్టమ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఉన్నాడు. ఈ రెండు స్పిరిచువల్ కంటెంట్ ఉన్నాయి. ఈ రెండు భావాలు ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ భావాలు ఉన్నాయి. ఇందులో గురువు కేతు ఉండడం చాలా మంచిది. కానీ 6th హౌస్లో ఈ 5 గ్రహాలు ఉండడం వల్ల మీరు దేవుడి దగ్గర వెళ్తారు, మళ్ళీ ప్రపంచం గుర్తొస్తుంది. మనం ఇచ్చిన బాట, మన దగ్గర ఉన్న బాధ్యత, మన పైన ఉన్న బరువు ఇవి గుర్తొస్తుంటాయి. కాబట్టి మీరు ఇక్కడ అంత ఎక్కువ సేపు ఉండలేకపోతుంటారు దేవుడి దగ్గర. అదే రకంగా ఏకాంతంగా ఎక్కువ మీరు ఉండలేకపోతుంటారు. ఓకే పర్వాలేదు, ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని 10th హౌస్లో వస్తాడో అప్పుడు మీకు కొన్ని కార్యక్షేత్రాల లోపల కొద్దిగా వేగం పెరగబోతుంది. అయినా ఒక మాట చెప్పాలంటే ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా మీ మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ హెల్త్ అంత సరిగ్గా ఉండే అవకాశాలు కనిపించట్లేదు. కాస్త మదర్ హెల్త్ జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కనుక వదిలేసినైతే ఓకే పర్వాలేదు, మీ చైల్డ్ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు ప్రథమ సంతానం వాళ్ళ కెరియర్ లోపల, వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఆకస్మికంగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మీరు ఏవైతే పరిహారం చేస్తారో, ముందు నుంచి ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ వీడియో కింద తప్పకుండా కమెంట్ లోపల జై భవాని అని కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.